స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ. చిలుకూరి బాలాజీ గురించి ఒక 2 ఎపిసోడ్స్ చేశాను. మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది. అది నిజంగా గొప్పదైనటువంటి ఆలయము, మహిమగల భగవంతుడు. హైదరాబాద్ వెళ్ళగానే ప్రతి ఒక్కరు కూడా దర్శించుకునే ఆలయం చిలుకూరి బాలాజీ. మరి తర్వాత ఎపిసోడ్ ఏంటంటే, ఉపనిషత్తులు వేదాల గురించి ఏ మహాపురుషుడైనా బోధించేటప్పుడు తన్మయత్వంతో వినేవాడు ఆ భక్తుడు. బుర్ర కథలు, హరికథలు, భజనలు, పూజలు ఇలాంటి దైవ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉండేవాడు. ఈ భక్తి కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళకు కూడా ధనాన్ని, ధాన్యాన్ని సహాయం చేస్తూ ఉండేవాడు. దీనులను, దరిద్రులను, వ్యాధిగ్రస్తులను ఆదరించగల సున్నితమైన మనస్సు ఆయనది, ఆ భక్తుడిది, ఆ రెడ్డి గృహస్థుడిది. అనాథల గురించి, అభాగ్యుల గురించి దేవి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. జనులందరికీ కూడా అన్ని వేళలా తనకు తోచిన సహాయాన్ని అతను అందిస్తూ ఉండేవాడు. ప్రతి దానిలో కూడా భగవంతుడినే చూసేవాడు అతను. నిరంతర సేవా తత్పరుడై, దీన జనోద్ధారకుడై, జీవితంలో సంభవించే ఆటుపోటులన్నింటినీ కూడా సహజమే అంటూ భావించేవాడు. జీవితంలో సంభవించే సుఖదుఖాలకు, మానవ అవమానాలకు కూడా అతీతుడై గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ప్రాపంచిక సుఖభోగాలన్నీ కూడా వాటినన్నింటినీ కూడా విసర్జించి, అంటే విడిచిపెట్టి, విరాగి అయి నిరంతరం భగవన్నామ స్మరణతోనే కాలం గడుపుతూ ఉండేవాడు. అయితే జీవిత చరమాంకమైనటువంటి వృద్ధాప్యంలోకి ప్రవేశించాడు. ఇప్పుడు ఈ రెడ్డి భక్తుడు జీవిత చర్మాంకంలో అయినటువంటి వృద్ధాప్యంలోకి ప్రవేశించిన రెడ్డి భక్తుడు ప్రతి సంవత్సరం తిరుమల మాత్రం దర్శిస్తూ ఉండేవాడు. ఇతను ప్రయాణించే దారి చాలా ప్రమాదకరమైనది. అప్పట్లో విశాలమైన రహదారులు గట్రా లేవు, ఎలాంటి రవాణా సౌకర్యాలు కూడా లేవు. అప్పట్లో ఎక్కడికి వెళ్ళాలన్నా ఎడ్ల బండిలో కానీ లేదా కాలినడకలు కానీ వెళ్ళేవారు. ఈ మహారణ్యంలో క్రూర జంతువులు, విషసర్పాలతో ఇరుకైన దారులతో, ముళ్ళు, రాళ్ళు, డొంకలతో నిండి ఉండేది ఈ తోవంతా. అప్పట్లో ప్రయాణ మార్గ సూచికలుగా నక్షత్రాల ఆధారంగా చేసుకుని వెళ్తూ ఉండేవారు. ఇలాంటి అత కష్టమైన దారి వెంట ప్రయాణిస్తూ ఈ రెడ్డి భక్తుడు తిరుమలకు ప్రయాణం చేస్తూ ఉండేవాడు. ఇతని బుద్ధి తాత్వికతతో నిండి ఉండేది. మనస్సు ఎప్పుడూ కూడా భక్తితో వెళ్ళి విరిసేది. కానీ శరీరం వృద్ధాప్యాన్ని పొంది శక్తిని కోల్పోయింది. ఎంతటి వారికైనా ఆ ప్రకృతి ధర్మాలు తప్పవు కదా. మిగతా వివరాలు రేపటి ఎపిసోడ్లో చెప్తాను.